నిమిషాలు ఉంది వచ్చే. కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే పృథ్వీరాజ్ నో సేమ్ పాయింట్స్, అదే పెద్ద పాయింట్స్ ఏం లేవు. నాకు తెలిసి నైనికాని ఎందుకు నామినేట్ చేస్తుంటారనేది నాకు అర్థం కావట్లా, ఆ లాజిక్ తట్టట్లా. మేబీ ఫస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే కొంచెం వీక్ అయ్యే ఉన్నట్టుగా నామినేట్ చేశారా, ఎమోషనల్ అవుతున్నావు అన్నట్టుగా నామినేట్ చేశారా అనేది డౌట్. అంటే ఆవిడకి ఏమున్నాయి, ఇక వాళ్ళ క్లాన్ మెంబర్స్ అయితే మేబీ నువ్వు సపోర్ట్ చేయలేదనో సంథింగ్ చేయొచ్చు. వేరే వాళ్ళు చేశారంటే ఖచ్చితంగా గేమ్ లో పెద్దగా కనపడలేదు ఈ వీక్. నామినేషన్ పెద్దగా టాస్క్ లో కూడా ఆవిడ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మనం నామినేట్ చేశారేమో అనుకుంటున్నా. కానీ సోనియా నామినేట్ చేసి మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చిన్న పిల్లవి, నీకు అంత మెచ్యూరిటీ లేదు సంథింగ్ ఆ యాంగిల్ నామినేట్ చేసినట్టుగా నాకు అనిపించింది ఆవిడ మాటలు తీరుని బట్టి. ఇంకా సోనియాతో మీరు ఇప్పుడు నాకు కాంపిటీషన్ అనిపించలేదు టు బి హానెస్ట్. అంటే సోనియా ఏమన్నదంటే ఆ ఇంగ్లీష్లో అన్నది నాకు అర్థమైంది చెప్తాను, నాకు వచ్చినంతలో నేను పెడుతున్నాను, నాకు వచ్చినంతలో నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్నట్టుగా అనేది దాన్ని ఇంగ్లీష్లో చెప్పినట్టు అనిపించింది. ఇది మాత్రం అరాచకమైన పాయింట్ స్వామి, అరాచకమైన పాయింట్. సోనియా యష్మిని నామినేట్ చేసింది, యష్మి సోనియాని నామినేట్ చేయను అని మాట ఇచ్చింది రాత్రి. ఎవరితో? ప్రేరణకు చెప్తుంది, ఒక్క వారం టైం ఇస్తాను ఆ పిల్లకి, సరిగా ఆడకపోతే తన గేమ్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేస్తానది. కాబట్టి ఈరోజు చేయదేమో అనుకుంటా. కానీ ఫస్టే నామినేషన్ సోనియా గారు యష్మిని చేస్తే యష్మి ఇంకా నామినేట్ చేయకుండా ఉంటే యష్మి కూడా సోనియాని చేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరికి మధ్య నామినేషన్ చాలా ఫైర్ ఉందంట అందరికంటే కూడా. అది ఎంత మాత్రం ఉందో చూడాలి. ఇక్కడ ఈవిడ మాట్లాడిన పాయింట్ సూపర్ పాయింట్. నిఖిల్ మీద, పృథ్వీ మీద, అభయ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ గేమ్ మీద నిగేది. దానికి ఎవరో ఇంకా ఆవిడ ఆర్గ్యుమెంట్ చేయొచ్చాం కానీ జనాలు మాత్రం సూపర్ పాయింట్ అనాల్సిందే, ఇంకా తప్పదు. ఎందుకంటే అందరికీ అలా అనిపించేస్తుంది చూడంగానే, ఇంకేం అనలాంటిలేదు. యష్మి అంటే నచ్చకపోయిన వాళ్ళు కూడా ఇది మాత్రం ఇది కరెక్ట్ చెప్పావు అనాల్సిందే. నెక్స్ట్ విష్ణు, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా